రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 66వ యూత్ కాంగ్రెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఎస్ వంశీని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి వంశీ కృషి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఎస్ వంశీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజశేఖర్, అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాడి సూరిబాబు, పట్టాభి, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెడ్డి గారు మీరు 2 ఫ్లోర్లు కాంగ్రెస్ ఇచ్చారు, కింద కూడా కాంగ్రెస్ చేస్తారు. మీరు బయట ఫ్లాట్ తీసుకెళ్ళిపోవాలి. ఇల్లు కొంటారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇంకొక ఇల్లు కొంటాడు. ఓకే రాజశేఖర రావే బాబు, కామెంట్ చేస్తాం. మరి నువ్వు కూడా సీనియర్ అని బట్టి మాట్లాడితే కామెంట్ చేస్తారు. బాబు మార్టిన్ లోదర్ గారి అబ్బాయి సోడదాస్ వంశీ గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కి ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మరి మన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ తరఫున మేమంతా కూడా ఆయన్ని సన్మానించడం జరుగుతుంది. మరి ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో యువజన కాంగ్రెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఎందుకంటే మన భారతదేశంలో యువజన కాంగ్రెస్ తరఫున అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేసి మన దేశ ప్రతిష్టని అంతర్జాతీయంగా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మరి యువజన కాంగ్రెస్ని ఎంతో బలోపేతం చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. మొన్న కూడా మనం చూసాం, ఒక 10 రోజుల క్రితం మరి మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థినులు వీళ్ళందరూ కూడా మరి మన దేశ రాజధానిలో భారీ ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి మన రాహుల్ గాంధీ గారు ముందుండి మరి యువకులంతా ముందుకు వచ్చి ఇటువంటి పోరాటాలు చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చి ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ చేయడం కూడా జరిగింది. మరి మన ఈ సోడదాసు వంశీ కూడా చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మరి ఈయన మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్ కావడం అన్నది మరి ఒక విధంగా అది గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాడు. ఈవేళ ఈయనకి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి పదవి వచ్చింది. మరి ఈయన ద్వారా మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగాను, అలాగే మన వైఎస్ శర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి యూత్ కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఈయన పూర్తి సహాయ సహకారాలతోటి మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి మన సోడదాసి వంశీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కాంగ్రెస్ పార్టీలో
ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో యూత్ కాంగ్రెస్కి మంచి విశిష్టత ఉంది. ఆనాడు సంజయ్ గాంధీ గారి దగ్గర నుంచి ఈనాడు రాహుల్ గాంధీ వారి వరకు కూడా యూత్ కాంగ్రెస్కి మంచి విలువ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే యూత్ కాంగ్రెస్ ఉద్యమాలు నడపడమే కాకుండా యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసే వరకు కూడా వారు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సోడదాసి వంశీచంద్రకి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఈ తూర్పుగోదావరి జిల్లా మరీ ముఖ్యంగా అర్బన్ డిసిసిలో యూత్ కాంగ్రెస్ని పటిష్టపరిచి కాంగ్రెస్ నాయకులకు మీరు చేదోడు వాదోడుగా ఉండి మనం పరస్పరము ఏకమై కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి మీ అందరి సహకారం ఉండాలని, కాబట్టి మీరు యూత్ కాంగ్రెస్ని మరింత పటిష్టపరుస్తారని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ సోదరులకి నాయకులకి అందరూ కూడా నాకు ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఫ్రంట్ ఆర్గనైజేషన్కి యువజన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. యువకులు రాజకీయంలో రావడం కొరకు ఇది ప్రత్యేకమైన స్థాయిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయికి నాయకుడిగా నాకు అవకాశం కల్పించిందంటే కేవలం యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే దానికి కారణమని చెప్పేసి మేము ఎంతో దృఢంగా విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా యువజన కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులుగా ఎదిగి రాజకీయంలోకి వచ్చి ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులుగా కేంద్ర మంత్రులుగా కూడా అయ్యే సూచనలు ఉన్నాయి, చేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నటువంటి ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలు రెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా పాలపల్లి మురళి గారికి అందరికీ కూడా యువజన కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందరూ తెలియపరుచుకుంటూ